పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్కు దీటైన జవాబిచ్చింది. పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు చేసింది. పాకిస్తాన్తో పాటు పీఓకేలోని 9 ఉగ్రవాద ప్రాంతాలను గుర్తించి నాశనం చేసినట్టు భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. పీఓకేలోని ఆయా ఉగ్రవాద శిబిరాలపై మిసైల్స్తో భారత్ విరుచుకుపడగా అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. పీఓకేలోని కోట్లీ, ముజఫరాబాద్, బహవల్పురాలో మెరుపు దాడులు చేసినట్లుగా పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది. ఆపరేషన్ సింధూర్ పేరిట జస్టిస్ ఈజ్ సర్వ్డ్, జై హింద్ అని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది ఇండియన్ ఆర్మీ. రాత్రంతా మోడీ ఆపరేషన్ను స్వయంగా పర్యవేక్షించారు. ఆపరేషన్ సింధూర్ ఎయిర్ స్ట్రైక్స్ పై నిరంతరం అప్డేట్స్ తెలుసుకున్నారు ప్రధాని. ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్లో చాలా మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా సమాచారం అందుతుంది. అలాగే మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే భారత ఆర్మీ మెరుపు దాడులతో పాకిస్తాన్ పీఎం షహబాజ్ షరీఫ్ ఉలిక్కిపడ్డారు. భారత్ తమ దేశంలోని 5 ప్రాంతాలపై మెరుపు దాడులకు తెగబడిందని ఆరోపించారు. భారత్ చేపట్టిన ఈ యుద్ధ చర్యలకు గట్టిగా బదులిచ్చే హక్కు పాకిస్తాన్కు ఉందన్నారు. బలమైన కౌంటర్ ఉంటుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం తమ బలగాలకు అండగా ఉంటుందని, శత్రువును వారి లక్ష్యాలను చేరుకోవడానికి ఎప్పటికీ అంగీకరించబోమని వ్యాఖ్యానించారు. పీఓకేలోని కోట్లీ, ముజఫరాబాద్, బహవల్పూర్లో మెరుపు దాడులు చేసినట్లుగా పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది. అంతేకాకుండా భారత ఆర్మీపై దుష్ప్రచారానికి దిగింది. భారత మిసైల్ దాడులకు చాలా మంది ప్రజలు చనిపోయారంటూ భారత్పై నిందలు మోపే ప్రయత్నం చేసింది దాయాది పాకిస్తాన్. ఈ వ్యాఖ్యలను ఇండియన్ ఆర్మీ గట్టిగా తిప్పికొట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాద శిబిరాలనే భారత ఆర్మీ లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టం చేసింది.